కాఫీ కానీ టీ కానీ పాలు పంచదార కలిపి తాగే అలవాటు భారతీయులకే ఎక్కువ. తక్కిన ప్రపంచం అంతా టీ కాఫీలను కషాయాల రూపంలో మాత్రమే తాగుతున్నారు. చాలామంది పంచదార కూడా వేసుకోకుండా తాగుతారు. పాలు కలిపి తాగే అలవాటు మనకే ఎక్కువ ఉండడానికి ఒక కారణం ఉంది. కాఫీ వలన కలిగే దోషాలకు పాలు పంచదార విరుగుడుగా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు భావించడమే ఇందుకు కారణం. అయితే పాలు కలిపిన కాఫీని రోజుకి అనేక కప్పులు తాగేటప్పుడు కాఫీ వలన కాకుండా అందులో కలిపిన పాల వలన ఎక్కువ కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాలు కలిపిన కాఫీని అతి తక్కువ మోతాదులో అతి తక్కువ సార్లు పరిమితంగా తాగటం వలన మేలు సంగతి ఎలా ఉన్నా కీడు మాత్రం తక్కువ జరుగుతుందనేది వాస్తవం. కాఫీ మంచి చెడుల గురించి ఒక వాస్తవ చిత్రం ఇప్పుడు పరిశీలిద్దాం. 13-14 శతాబ్దాలలో ఇథియోపియాలో పెరిగే కాఫీ మొక్కల్ని తొలిసారిగా ఉత్తేజకారకంగా అరబ్బు ప్రపంచం గుర్తించింది. ఇథియోపియాలో ఒక సూఫీ యోగి కాఫీ చెట్ల మీద చేరిన పక్షులు కాఫీ గింజలను తిని అనూహ్యమైన ఉత్తేజాన్ని పొందడం గమనించాడు. కాఫీ గింజల ప్రభావం అలా లోకానికి వెల్లడయ్యింది. సూఫీ మత గురువులు రాత్రి తెల్లవారులు ధ్యానంలో ఉండటానికి తగిన ఉత్తేజాన్ని కాఫీ కలిగిస్తున్నట్లు కనుగొన్నారు. అక్కడి నుంచి కాఫీ కషాయాన్ని తాగడం అలవాటైంది. నెమ్మదిగా ఆసియా దేశాలలో దీని వ్యాప్తి పెరగసాగింది. 16వ శతాబ్దికి పర్షియా, టర్కీ, ఉత్తరాఫ్రికా దేశాలకు ఇది చేరింది. అరబిక్ పదం కహ్వే అంటే గింజల అమృతం అని అర్థం. కాఫీ అనే పదానికి ఇది మూలం. డచ్చివాళ్లు దీన్ని భారతదేశంతో పాటు చాలా దేశాలకు తెచ్చి అందించారు. వేయించిన నీళ్ళలో వేసి కాచిన కషాయం సువాసనతో కూడిన ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలుసుకున్నారు. వెనీస్ వ్యాపారులు అరబ్బు దేశాల నుండి, ఆఫ్రికా నుండి కాఫీ గింజలని యూరప్కు తెచ్చి విక్రయించారు. కాఫీ, టీ, షుగర్, చాక్లెట్లను యూరోపియన్లు అరబ్బు వర్తకుల ద్వారానే తెలుసుకున్నారు. డచ్చివాళ్లు భారతదేశంలోనికి ప్రవేశించి ఇక్కడ కొన్ని ప్రాంతాలలో వాళ్ల వాణిజ్య అవసరాలకు పనికొచ్చే మొక్కలను కూడా పెంచారు. అలా బటావియా నుంచి తెచ్చిన పళ్ళు తెలుగు నేల మీద బత్తాయి పళ్ళుగా ప్రసిద్ధమయ్యాయి. అనుకూలమైన చోట్ల కాఫీ మొక్కలను కూడా పెంచారు. కర్ణాటకలోని చిక్మంగళూరులో డచ్చివారి కాఫీ గింజలు మొదట మొలకెత్తాయి. కన్నడ, కొడుగు ప్రాంతాలలో విస్తారంగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ తోటలు ఎక్కువగా పెరగటంతో శ్రీలంకను జయించి అక్కడ కాఫీ పెంపకం ప్రారంభించారు. చిక్కటి కాఫీ కషాయాన్ని తీసుకొని ఆ కషాయంలో నీరంతా మరిగిపోయేలా కాచినట్లయితే చివరికి మెత్తటి గుజ్జు లాంటిది మిగులుతుంది. దీన్ని ఘనసారం అంటారు. ఈ గుజ్జును ఎండిస్తే వచ్చే మెత్తని పొడిని ఇన్స్టెంట్ కాఫీ అంటారు. ఇది నీళ్లలో వేయగానే కరిగిపోతుంది. ఇది కాఫీ కన్నా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫీన్ ఒక సైకోయాక్టివ్ రసాయనం. మనసును ఉత్తేజపరిచే గుణం దీనికి ఉంది. అందుకే ప్రపంచంలో చాలామందికి కాఫీ ఒక ఉదయరాగం. నిద్ర లేస్తూనే కాఫీ సందర్శనం కాకపోతే ఆ రోజు అశుభమే కొందరికి. కాఫీని ఉత్తేజకారకంగా చేసే గుణం ఉన్న కొన్ని ఎంజైములు లివర్లో ఉంటాయి. వాటి పనితీరును బట్టి కాఫీ కలిగించే ఉత్తేజం ఆధారపడి ఉంటుంది. కాఫీ తాగితే ఎవరూ చచ్చిపోరు. చావుకు కారణం ఎవరి విషయంలోనూ కాఫీనే కాదు. కాఫీ తాగేవారిలో చాలామందికి హార్ట్అటాక్ రాకపోవచ్చు. తాగని ఒకడు హార్ట్అటాక్తో చనిపోవచ్చు. చావుకి కాఫీకి సంబంధం లేదు. కాబట్టి కాఫీ తాగితే హార్ట్అటాక్ రాదు, వచ్చినా చచ్చిపోయే పరిస్థితి రాదు అని ఎవరైనా చెప్తే అది కాఫీ కంపెనీలకు మేలు చేసినట్లే అవుతుంది. వాస్తవ చిత్రం వేరుగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి వచ్చి మరణించిన వ్యక్తుల్లో చాలామంది కాఫీ తాగిన వారు ఉన్నారు. కాబట్టి క్యాన్సర్ వ్యాధిలో చావుకి క్యాన్సర్కి ఏమీ సంబంధం లేదని సూత్రీకరించిన నివేదికలు కూడా ఉన్నాయి. మానసిక వ్యాధులకు, పార్కిన్సోనిజం లాంటి వ్యాధులకు కాఫీ వలన మేలు జరుగుతుందని చెప్పిన నివేదికలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లని పిలిచే విషదోషాల విరుగుడు ద్రవ్యాలు వేయించిన కాఫీలో ఎక్కువగా ఉంటాయని కూడా కొందరు పేర్కొన్నారు. కాఫీ తాగితే ప్రొస్టేట్ క్యాన్సర్ రాదని, షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని అన్నవాళ్లు కూడా ఉన్నారు. మెదడులో మనసును డోపమైన్ లాంటి రసాయనాలు రూపొందిస్తాయి. వాటిలో కలిగే తేడాల వలన మనోవేదనలు కలుగుతాయి. కాఫీ దీన్ని నివారిస్తుందన్న వారు కూడా ఉన్నారు. కాఫీని అతిగా తాగితేనే చెడు కలుగుతుందని, మితంగా ఉంటే మేలు చేస్తుందని కాఫీవాదుల వాదన. కాఫీలో కహ్వియోల్, కెఫిస్టోల్ అనే 2 నూనె పదార్థాలు ఉన్నాయని, వీటిని బాగా ఫిల్టర్ చేసి తీసేయకపోతే ఈ నూనె పదార్థాలు గుండె జబ్బు తెస్తాయని, తీసేయగలిగితే కాఫీ గుండెకు మేలు చేస్తుందని మరికొందరు చెప్తారు. కాఫీలో కెఫీనును తట్టుకోగలిగే శక్తి వయోవృద్ధుల పేగులకు ఉండదని, కాఫీలోంచి కెఫీనును వేరు చేసిన కెఫీన్ లేని కాఫీ వలన పేగుల్లో యాసిడ్ పెరగటంలో తేడా ఏమీ ఉండదని పరీక్షలో తేలింది. కాఫీ సుగుణాలు కానీ దుర్గుణాలు కానీ కేవలం కెఫీన్ చుట్టూ తిప్పితే ఉపయోగం లేదని అర్థమవుతుంది. రోజు మొత్తం మీద 1 చెంచా నుండి 2 చెంచాల కాఫీ పొడి వరకు తీసుకునే వారికి పెద్దగా అపకారం జరగదని చాలా నివేదికలు చెప్తున్నాయి. కాఫీ అతిగా తాగేవారికి ఇనుము వంటబట్టదని,
అందువలన రక్తహీనత వీరిలో ఎక్కువగా ఉంటుందని మరొక నివేదిక చెప్తోంది. లివర్ మీద కాఫీ చెడు ప్రభావం కలిగించడమే ఇందుకు కారణం. కాబట్టి లివర్ క్యాన్సర్కు కాఫీ కొంతవరకు కారణం అయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. నిద్ర పట్టకపోవటం, గుండెల్లో దడగా ఉండటం, గొంతులోకి పుల్లని నీళ్లని ఎగజిమ్మే రిఫ్లెక్స్ ఈసోఫాగైటిస్ లాంటి బాధలున్న వారికి కాఫీ అతిగా తాగితే ఆ బాధలు పెరుగుతాయి. పొద్దున్నే కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందని, విరేచనం కాదని అనే వాళ్ళకి వాళ్ళ మనసులో అలాంటి భ్రమలు పెట్టుకోవడమే కారణం. ఇవాళ నేను ఇంకా కాఫీ తాగలేదు కాబట్టి ఈ పాటి నాకు తలనొప్పి రావాలనే భావన నొప్పి భావనని ప్రేరేపిస్తుంది. కాఫీ తాగకపోయినా తలనొప్పి రాదనే ఆత్మవిశ్వాసం దాన్ని నివారించగలుగుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి మనసుకు ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే కదా. కాబట్టి కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందనేది నొప్పిని తెచ్చిపెట్టుకునేందుకు ఒక ఆలోచన మాత్రమే. కాఫీ తాగిన వారిలో వచ్చే తలనొప్పి కన్నా తాగేవారికి వచ్చే తలనొప్పి శాతమే ఎక్కువ. కాఫీలో విరేచనం అయ్యేలా చేసే గుణమేమీ లేదు. మలబద్ధత అనేది శరీర తత్వం వలన, ఆహార విహారాల వలన, రోజు టాయిలెట్కు వెళ్ళే అలవాటు లేకపోవడం వలన కొంత. ఇవన్నీ మలబద్ధతకు కారణాలు. కాఫీ అమృతం ఎంతమాత్రమూ కాదు, అలాగని అంటరాని విషమూ కాదు. సామాజిక జీవన వ్యవస్థలో కాఫీ ఒక భాగం. కాఫీ రాక్షసుని బారి నుండి బయటపడాలంటే సంకల్ప బలం కావాలి. కాఫీ తాగే అలవాటు లేని కారణంగా ఫలానా జబ్బు వస్తుందనేది వైద్యశాస్త్రంలో ఎక్కడా లేదు. కాఫీ తాగితే ఫలానా జబ్బు తగ్గిపోతుందని, తిరిగి రాకుండా ఉంటుందని కూడా ఎక్కడా లేదు. కాఫీ 100% మాదక ద్రవ్యం. దాన్ని వదుల్చుకుంటేనే భవితవ్యం.